నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. పేరుని నాని, ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ ఫైర్ బ్రాండ్గా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడూ కూడా మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంటూ ప్రజల నోళ్లలో నానేటట్టు ఉంటారు ఈయన. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్రకు పేరుని నానికి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తన కొడుకు మీద కేసు అవడానికి కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ దుయ్యబడుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక మేమేంటో చూపిస్తామంటున్నారు పేర్ని నాని. మంత్రి కొల్లు రవీంద్ర కూడా పేర్ని నానికి గట్టిగానే బదులిస్తున్నారు. అసలు పేర్ని నానికి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పేర్ని నాని పేచీలు పెడుతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. నిజంగా పేర్ని నాని పేచీలు పెడుతున్నారా? కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? అసలు ప్రజలేమంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి పువ్వుల లావణ్య గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమార్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, పేర్ని నాని గారు మాట్లాడిన ఒక 2 బైట్స్ ప్లే అవుతాయి, చూద్దాం. మరిచి సంస్కార పోలీసు శాఖ నుంచండి. పోలీసు శాఖ ఏంటి? ఇంకో శాఖ ఎక్కడొచ్చింది? జైపాల్ గారు, శాఖ ఎక్కడొచ్చిందంట. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టి అమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు, ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని కాదండి. మీలో చెడిపోయిన ఉన్నోళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? వారు సభ్యత సంస్కారం మరిచి సంస్కారహీనంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి బదులు చెప్పటం నా బాధ్యత కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. తండ్రికి అన్నం పెట్టలేదని, తండ్రిని చంపుతానేమో అని భయపడి వేరొక ఇంట్లో కాపురం ఉన్నారని, తండ్రికి వ్యతిరేకంగా నేను నామినేషన్ వేశానని చెప్పని సత్యదూరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటల్ని అయితే నిందల్ని నా మీద ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పేర్ని కృష్ణమూర్తి గారి జీవితం తెరిచిన పుస్తకం. కొత్తగా కొల్లు రవీంద్ర గారి అసత్యాలతో ప్రజల్ని కొత్తగా రైట్, ఏమంటారు సార్? కొల్లు రవీంద్ర గారు నా మీద అసత్యాలు చెప్తున్నారంటారు. అంతకుముందు ఈయన మళ్ళీ 3 సంవత్సరాలు మేము వస్తే మరి దింపుతాం మేము కూడా పొలుగులు అన్నట్టుగా మాట్లాడారు. దానికి కౌంటర్గా ఆయన మాట్లాడిన పరిస్థితి ఏమంటారు మీరు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే సార్. నమస్తే అండి. కూటమి ప్రభుత్వము అధికారంలో వచ్చినప్పటి నుంచి కాకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల ముందు నుంచి పదే పదే నోరు జారడం, ఇష్టారీతిగా మాట్లాడడం, ఎప్పుడూ కూడా అవాకులు చవాకులు పేడడం అనేది పేర్ని నానికి అలవాటుగా మారిపోయింది సార్. అందుకనే వాళ్ళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ పార్టీని ఎట్లా చీకుటి పంపించారో అట్లాగే బందర్లో కూడా పేర్ని నానిని పక్కన కూర్చోబెట్టారు. ఈయన అధికారం పోయిన తర్వాత కూడా మరి ఆ నోటి దూర తగ్గించుకోవట్లేదు, లేకపోతే ఇంకా అధికారంలో ఉన్నామని ఇంకా ఆ మబ్బిలో ఉండడం తెలియదు. కానీ పేర్ని నాని గారి ఈ మధ్యకాలంలో చూస్తామనంటే ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంగా మళ్ళీ అధికారంలోకి ఎట్లాగన్నా రావాలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు పొందాలనో, లేదంటే మళ్ళీ 29 టార్గెట్గా వీళ్ళు మళ్ళీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత మళ్ళీ నేను మంత్రి పదవి పొందాలో, లేకపోతే కొడుకుని ఎమ్మెల్యే చేయాలన్న ఉద్దేశంతోనో ఈ మధ్య చాలా హాట్గా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే మన రామనాయుడుపేటలో జనసేన దెమ్మ విషయంలో చూసుకోండి, మొన్న జనసేన కార్యకర్త ఇంటి విషయంలో కూడా చూసుకోండి, చాలా ఓవర్ యాక్షన్ చేయడం అయితే మొదలుపెట్టింది. పోలీసుల మీద ఇష్టారీతిగా తండ్రి కొడుకులు ప్రవర్తిస్తున్నారు. ఇది
ఈ దురుస్తనం తగ్గించుకోకపోతే రానున్న రోజుల్లో చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నిన్న కుల రవీంద్ర గారిది వీడియో ఇప్పుడు మీరు ప్లే చేసినప్పుడు కూడా పోలీసుల్లో కొంతమందికి రాజకీయ నాయకులు అండదండలతో రెచ్చిపోతున్నారంట. మరి వాళ్ళ హయాంలో వాళ్ళు చేసిందంటే అంటే పోలీసులు అంటే లెక్కలేదా? పోలీసులు అంటే విలువలు లేవా? పోలీస్ అనేది ఒక శాఖ అని చెప్పేసి అంటా ఉండంటే పోలీస్ శాఖే. న్యాయ వ్యవస్థకు ఒక శాఖ అన్నప్పుడు, పోలీస్ శాఖ అన్నప్పుడు, మనం రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు పెట్టుకున్నప్పుడు వాటి శాఖల ప్రకారంగా పిలుచుకుంటారు. చదువుకున్న జ్ఞానులే కదా, మంత్రిగా చేసావు కదా కొన్నాళ్ళు, నీకు ఆ జ్ఞానం కూడా లేదా? ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తివి నువ్వు. ఇవాళ రోజున పోలీస్ శాఖ అని చెప్పేసి మరి ఇవాళ రోజున కొల్లు రవీంద్ర గారి మీద నువ్వు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉండంటే, జనసేన నాయకుల మీద ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉండంటే చూస్తూ ఊరుకుంటారా? నోటి దురద, ఆ నోటి దురద అనేది తగ్గించుకోకపోతే రేపొద్దున ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుద్ది. ఎందుకంటే సభ్యత, సంస్కారం అనే మాటలు మీ నోటి నుంచి మాట్లాడుతూ ఉండంటే మీరు అశుద్ధం మాట్లాడిన మాటలు మీరు మర్చిపోబాకండి. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారు. అందుకని వాళ్ళని అన్ని మాటలు మాట్లాడారు కాబట్టి అసెంబ్లీ గేటు కూడా మేము తాకనేమో, ఖబర్దార్ అని చెప్పేసి మీరు తొళ్ళగొట్టిన వాళ్ళే కృష్ణా జిల్లాలో పేరు నాని, కొడాలి నాని ఇలాంటి వ్యక్తులే ఇవాళ రోజున కనుమరుగైపోయిన పరిస్థితి. ఇవాళ కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా నీకు మళ్ళీ ఒక పదవి కట్టబెట్టారు కాబట్టి ఇవాళ రోజున మళ్ళీ ఆ నోటి దొరకతో మాట్లాడుతున్నారు. ఇదే విధంగా వైఎస్ఆర్సీపీలో ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, విశాఖ జిల్లాకు సంబంధించి గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, గోదావరి జిల్లాకు సంబంధించి మార్గాని భారత్ కావచ్చు, లేదంటే గుంటూరు జిల్లాకు సంబంధించి మా రాంబాబు గారు కావచ్చు, ఇట్లాగా మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి కూటమిలో ఉన్న నాయకుల మీద, పోలీసుల వాళ్ళ మీద, న్యాయ వ్యవస్థ మీద అంటున్నారు. అంబటి రాంబాబు గారు చాలా డామినేట్ చేస్తున్నారు నాని గారిని, కాబట్టి ఈయన ఇలా మాట్లాడటానికి, ఆయన డామినేట్ చేసే విధంగా మాట్లాడతారు. కానీ కొంతమంది నేతలు మాట్లాడతారు. వాస్తవం ఉందంటారు? నిజంగానే అంబటి రాంబాబు గారిని నాని గారు డామినేట్ చేసే అవకాశం ఉందంటారా? డామినేట్ చేసుకుంటారో లేదంటే ఇంకా ఎందుకులేండి ఆ మాటలు మాట్లాడకూడదు. ఇక ఇదేమంటారు, గట్లగా అరుస్తారో లేకపోతే రంకిలేస్తారో అవన్నీ మనకు అనవసరం సార్. వాళ్ళు డామినేట్ చేసుకుంటే వాళ్ళు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రశంసలు పొందడానికో లేదంటే డామినేట్ చేసుకొని హైప్ క్రియేట్ చేసుకోవడానికో వాళ్ళ రోజున రాజకీయాలు చేస్తున్నారు. మొన్న మీరు చూస్తే రామనాయుడుపేటకు సంబంధించి వ్యక్తిని అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్ పంపిస్తే వాళ్ళ కార్యకర్త కోసం ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా కార్యకర్తను వదలపోతే నేను రోడ్డు మీద నేను పాదయాత్ర చేసుకుంటూ నేను వెళ్తానని చెప్పేసి మాట్లాడారు. ఏ రోజైనా పేరు నాని గారు ఎప్పుడైనా కానీ మీరు పాదయాత్ర చేసుకుంటూ ప్రజల కోసం ప్రజల మధ్యలో ఎప్పుడైనా తిరిగారా? ఇవాళ రోజున ప్రజా సమస్యల పరిష్కారం అని చెప్పేసి ఒక జిల్లా కేంద్రంగా మీరు పెట్టుకొని ఇవాళ సభలో సమావేశాలు, ప్రెస్ మీట్లు అక్కడి నుంచి పెడతారా? అంటే ఓడిపోతే ఒక రీతిను, ఓడకపోతేనేమో ఒక రీతా? ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ రోజున జిల్లా కేంద్రంగా మచిలీపట్నం వచ్చి ఇంటి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టుకొని మీరు ఇష్టారీతంగా మాట్లాడతారా? అన్నీ గమనిస్తున్నాం. సో మీరు పత్తిత్తులా లేకపోతే మా నాన్నకి నేను అన్నం పెట్టలేదా అంటే మీరు అసలే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే మీరు ఏం చేయలేదు, తండ్రికి కూడా ఏం చేయలేదని ఇవాళ రోజున బందర్ దగ్గర నుంచి ఇవాళ పెడన ప్రజల దగ్గర నుంచి ప్రతి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బంటుమిల్ దగ్గర నుంచి ప్రతి ప్రజలు అనుకునే మాటలు అవి. మీరు అదే ఆలోచించుకోండి. ఒక కొల్లు రవీంద్ర గారి మాటలు పరిగణలోకి ఎట్లా తీసుకుంటారు మంత్రిగా? అంటే మంత్రిని అంటే ఏదో ఫేవర్ వచ్చేస్తుందనే ఆలోచన మీద ఇవాళ ప్రజలే అనుకుంటున్నారు. సాక్షాత్తు మీ తండ్రి గారికి మీరు తిండి కూడా పెట్టలేదని ఆ మాట వాస్తవం. అది ఇవాళ ఆయన మీద మీరు అవాకులు జవాకులు పెట్టి నేను మంచోడిని, నేను నీతిమంతుడిని, మా టీడీపీ కార్యకర్తలను అడగండి అని మీరు చెప్పుకోవడం ఏంటి? మీ డబ్బా మీరు కొట్టుకోవడం ఏంటి? మీ డబ్బా కొట్టుకోవాలంటే మీ వెనకాల కార్యకర్తలు చెప్పుకోవాలి. సిగ్గు చేటుగా ఉంటుంది ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడతా ఉండంటే. అది ఒకసారి ఆలోచించుకొని పదే కూటమి నాయకుల మీద నోరు దురుస్తనం తగ్గించుకొని ఎప్పుడైనా ప్రజల మధ్యలో తిరగాలంటే కనుక దానికి తగ్గట్టుగా దాని ఇష్టానుసారంగా ఉందాక ప్రవర్తించండి. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి పువ్వుల లావణ్య గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. లావణ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. లావణ్య గారు, పేరు నాని గారి మరొక 2 బయటలు ఉడితే ప్లే అవుతీ చూద్దాం ఒకసారి. అవాకులు చవాకులు పేలారు కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడాను. ఈ విషయాలన్నీ కూడా కొత్త తరానికి తెలియదు, కానీ పాత రోజుల్లో పేరిని కృష్ణమూర్తి గారి సమకాలీకులుగా ఉన్న ప్రతి ఒక్కరికి
ఓటర్కి కూడా తెలుసు, ఆఖరికి ప్రతి ఓటర్కి కూడా తెలుసు. ఇది వాస్తవాలు. అయ్యా ఎవరైతే విన్నారో కొల్లు రవీంద్ర గారి నోట్లోంచి అంటే దిగజారి ఒక మంత్రిని అనే స్థాయిని కూడా ఆయన మర్చిపోయి కుసంస్కారంతో అసహ్యంగా నీచంగా మాట్లాడిన మాటలకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అగత్యం రావటం నా కర్మ కాబట్టి ఇంకేముందని కూడా నేను మీ అందరికి తెలియజేసుకుంటూ, జల్లూరు గోపి గారు గుర్తున్నాడా? గోపి గారి కుటుంబాన్ని మన మంత్రి బంగ్లాకి పిలిచి బెజవాడలో పంచాయతీ చేసి ఆ స్థలం లాక్కున్నాం. ఇట్లాంటి నా దగ్గర ఏం లేవు, మీ ఇష్టం. ఇప్పటికైనా నేను నిరూపించమని చెప్తున్నా. బినామీ యాక్ట్ ఉంది. కులరవీంద్ర గారు నోటికి ఎందుకు, శుద్ధి పద్ధతి లేని మీ నోటికి ఎందుకు సార్? మంత్రి గారు బినామీ యాక్ట్ ఉంది, నా బినామీ వేసే మొత్తం లాగేసుకో, జైల్లో ఏ స్థలాలు లాక్కో. ఎంత పిచ్చ మాటలు ఇవన్నీ ఇస్తారు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నాకే జైపాల్ గారు మీరు చెప్పింది ఎస్, సుదీర్ఘకాలం పనిచేస్తారు. మీరు సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. మీరు సూపర్ కాపు, మీరందరూ సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. నేనేం దాంట్లో ఏమి పొరపాటును కూడా అది తేడా అన్నాం. కానీ 2 సంవత్సరాలు మించి పని చేయకూడదు సార్. అపార్ట్మెంట్లకి బొక్కలు పెట్టించావే, వాళ్ళందరు కడుపు మంట నీకు కొట్టదా? నువ్వు అంటున్నావు గుణపాలు దించకపోతే పేర్ని కృష్ణమూర్తికి పుట్టలేదని మాట్లాడుతూ ఉన్నాను. ఏమంటారు పేర్ని నాని గారి కమెంట్స్ గురించి ఏమంటారు మీరు? ముందుగా చెప్పాలంటండి, పేర్ని నాని గారికి రీసెంట్ గా జరిగిన వాళ్ళ నాయకుడు ఏదైతే మావిగాన్ అని చెప్పి ఒక అద్భుతమైన పదాన్ని విడిచిపెట్టాడో అప్పటి నుంచి వీళ్ళందరికీ పిచ్చి పట్టిందండి. జనాలు కూడా వీళ్ళని ఇప్పుడు చీకొడుతున్నారు. ఎవరైతే వీళ్ళ యొక్క అధినాయకుడు ఉన్నారో వీళ్ళందరినీ. ఇప్పుడు ఇతను ఏంటంటే ఏం చెయ్యాలో తెలియక ఏదో ఒక విధంగా జనాల్లోనికి రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అతని ప్రభుత్వం మీదే నమ్మకం లేదండి. ముందు అతను ఏదైతే వైసీపీలో ఉన్నాడో ఆ జగన్ మీదే నమ్మకం లేదు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే అసలు పాల్పోవటం లేదండి. అతను ఎన్ని అక్రమాలు చేశాడో అక్కడ బందర్లో ఉన్న జనాలందరికీ తెలుసు. గతంలో ఎన్ని దందాలు చేశాడో, ఏ విధంగా జనాల్ని దోచుకున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసండి. అతను మరి రీసెంట్ గా మరి ఏదైతే దీనికి మూల కారణం అయిందో మచిలీపట్నంలోని అక్కడ 6వ డివిజన్ లో అతను అక్రమంగా కట్టినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో దాన్ని మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడం జరిగింది. మరి రవీంద్ర గారు ఏమని చెప్పారు? నిజంగా అది మీరు చట్టబద్ధంగా అది మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, చట్టబద్ధంగా వెళ్ళి స్టే తెచ్చుకోండి అని కూడా చెప్పడం జరిగిందండి. అది మనం చూస్తే తెలుస్తుంది. సో వీళ్ళు ఏం చేశారు? మరి నిజంగానే వీళ్ళు అక్రమంగా అక్కడ కట్టడాలను కట్టకపోయి ఉంటే మరి చట్టబద్ధంగా వెళ్ళి స్టే తెచ్చుకోవాలి కదండి. ఎందుకంటే ఈ పనికిరాని మాటలన్నీ ఆడతారు. చట్టబద్ధంగా స్టే తెచ్చుకొని ఆ వర్క్ ప్రోగ్రెస్ చేయించుకోమని చెప్పండి. రైట్. అంటే లావణ్య గారు ఇంకొకటి ప్రధానంగా ఆయన ఆరోపణ ఏంటంటే తన కొడుకుని కొట్టారా, మీరు కొట్టే విషయంలో నాకు ఫోన్ చేయకముందే తెలవకముందే కొట్టేయాలి అంతేగాని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడే పోలీసుల గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. అసలు ఏమంటారు ఆయన పేర్ని నాని గారు ఇంత వ్యంగ్యంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? ముందు పోలీసులు అనే ఒక గౌరవమైన స్థానంలో ఉన్న పోలీసులు రక్షణ ఇచ్చే పోలీసుల మీద అతను అలా మాట్లాడటమే ఒక శోచనీయంగా మారింది. ఎందుకంటే పోలీసులు ఎప్పుడైనా సరే చట్టపరంగానే చేస్తారు కదండి. ఏదైతే అక్కడ అక్రమ కట్టడం ఉందో దాన్ని కోలుగొట్టే ప్రయత్నంలోనే అక్కడ కమిషనర్ గానైనా అసిస్టెంట్ కమిషనర్ గారు చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళ కొడుకు అక్కడికి వెళ్ళి కిట్టు అండి పేరు, అక్కడికి వెళ్ళి అతను ఏం చేశాడు, అక్కడ ఏం జరిగింది ఏంటో తెలుసుకోకుండా డ్యూటీలో ఉన్న సిఐ గారి మీద అక్కడ ఉన్న పోలీసుల మీద నోటికి వచ్చినట్టు వాగాడు. ఎటువంటి గౌరవం లేదండి. పోలీసుల మీద కానీ అధికారుల మీద కానీ ఎటువంటి గౌరవం లేదండి. అతనే అండి పేరు నాని కొడుకుగా పేరు చెప్పుకుంటున్నాడు. ఎటువంటి గౌరవం ఇవ్వకుండా దుర్భాషలు ఆడుతూ పబ్లిక్ లో అగౌరవంగా మాట్లాడాడండి. కించపరిచినట్టు చేసింది అక్రమ కట్టడం. తిరిగి మళ్ళీ పోలీసుల మీద
నోటుకొచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఎస్ లావణ్య గారు, ఇంకొకటి చెప్పండి. కొల్లూరు రవీంద్ర గారి కమెంట్స్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే ఆయన విషయంలో కూడా 3 సంవత్సరాల తర్వాత మేము వస్తే ఏం చేస్తామని ఆయన అంటే అంత సీన్ ఉందని మాట్లాడారు. కొల్లూరు రవీంద్ర గారు కూడా మాటల యుద్ధానికి చేయడానికి గల కారణం ఏంటంటారు? అసలు ముందు ఎవరండి దీన్ని స్టార్ట్ చేశారు? రవీంద్ర గారు దాన్ని పక్కన పెడితే పేర్ని నాని ఏం చేశారండి? ముందు ఏం మాట్లాడాడండి? నోటికి వచ్చినట్టు మాట్లాడి నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తా అంటే వాళ్ళ ప్రభుత్వం రాదని అతనికి ఎలాగో నమ్మకం లేదు. పక్కనున్న తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారిని అవమానించేటట్టు మాట్లాడి కేసీఆర్ గారు కాలు పట్టుకోనైనా ఈ కమిషనర్ అంతు చూస్తాను, నాని అంతు చూస్తాను, కొల్లు రవీంద్ర అంతు చూస్తాను అన్నట్టు మాట్లాడటం జరిగింది. ముందు ఎవరు దుర్భాషలు ఆడుతూ నోటికి వచ్చినట్టు బాగుతూ వాళ్ళ నాయకుడి మీదే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ ప్రభుత్వం వస్తుందని పూర్తిగా నమ్మకం లేదు. అతను మాట్లాడిన దాన్ని బట్టి జనానికి ఏం తెలియజేశాడంటే వైసీపీ ప్రభుత్వం రాదు కాబట్టి తెలంగాణలో ఏమైనా కేసీఆర్ రేపు పొద్దున వస్తాడేమో, రేవంత్ రెడ్డి ఓడిపోతాడేమో అని అన్న దీనిగా అక్కడ తెలంగాణ వాళ్ళని కూడా వదలలేదు. మన ఆంధ్రప్రదేశ్ లో ఎలాగో వీళ్ళకి ఇప్పుడు చోటు లేదు, దికానా లేదు. తెలంగాణలో కేసీఆర్ రేపు వస్తాడేమో, అతను కాళ్ళు పట్టుకొనైనా ఈ పని చేయించుకుందాం, వీళ్ళంతు చూద్దాం అనేటట్టుగా మాట్లాడడం జరిగిందండి. ఇవన్నీ ఈ దుర్భాషలు ఇంత నీచమైన మాటలు మాట్లాడి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారండి? దానికి అనుగుణంగానే రవీంద్ర గారు మాట్లాడడం జరిగింది. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి వైసీపీ నేత లక్ష్మీ శివకుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ. ఆవిడతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి, అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ మ్యూట్లో పడింది. రైట్, శివకుమార్ గారు మళ్ళీ జాయిన్ అవుతారు, మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు ఏమంటారు మీరు చెప్పండి. సార్, ఎప్పుడైనా కానీ హుందాతనంగా రాజకీయాలు చేస్తే మేము అదే హుందాతనంగా మాట్లాడతాం. అంతేగాని రోడ్ల మీదకి వస్తాము, పోలీసులతో గొడవలు పెట్టుకుంటాము, మా జెండాలే తప్పించి మీ జెండాలు కనిపించకూడదు, లేదంటే వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఇవాళ రోజున కూటమిని విచ్ఛిన్నం చేద్దామనే దిశగా మా కార్యకర్తల సంబంధించి గొడవలు జరుగుతూ ఉండంటే ఇవాళ వాటిలో వేలు పెట్టడం ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండంటే చాలా నీచంగా పేరునని ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది జిల్లా ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు సార్. అంటే కేవలం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రవర్తన ఎట్లాగుందంటే సార్, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క తీరుగా, పార్టీ ఏంటంటే 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అవాకులు చెవాకులు పేలి ఒక్కొక్కరిని రుసుగొలిపి మాట్లాడాలంటే ఇవాళ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను, కాపు టైగర్ అని చెప్పి, లేదంటే పేరు నాని లాంటి వ్యక్తులను, లేదంటే ఇవాళ రోజున మన విజయవాడ నుంచి ఆయన వంగవీటి నరేంద్ర గారిను, ఇట్లాంటి వాళ్ళని చాలా రుసుగొలుపుతున్నారన్నమాట కాపు కులం మీద. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారితోనే మాట్లాడుకుంటూ, ఇవాళ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక మెయిన్ లీడ్గా ఉంటున్నారు కాబట్టి ఆయన్ని పార్టీ నుంచి తప్పించేసి ఇప్పుడు విచ్ఛిన్నం చేసి ఇవాళ మనకు వచ్చిన ఓట్ షేరింగ్ 40% ప్రకారంగా రేపు పొద్దున్న 29లో గద్దెనెక్కాలన్న ఉద్దేశంతో ఇవాళ రోజున పాచికలు చేస్తున్నారు. దానిలో భాగంగానే వాళ్ళ రోజున వీళ్ళు నీచ రాజకీయాలు పాల్పడుతున్నారు. సో ఇదంతా కావాలని వాంటెడ్లీ చేస్తుంది తప్పితే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు అంటారు. నేను మళ్ళీ మాట్లాడతా. మనతోటి ఒకసారి లక్ష్మీ గారు జాయిన్ అయ్యారు, లక్ష్మీ శివకుమార్ గారు. లక్ష్మీ గారు నమస్తే అండి. నమస్తే, వినపడుతుందా సార్? ఎస్, వాయిస్ వినబడుతుంది. ఎస్, ఒక్కటి కొల్లూరు రవీంద్ర గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట ప్లే చూద్దాం, మీరు మాట్లాడతారు గారు. వాళ్ళందరూ కడుపుమంట నీకు కొట్టదా? నువ్వు అంటున్నావు గుణపాలు దించకపోతే పేర్ని కృష్ణమూర్తికి పుట్టలేదని మాట్లాడుతూ ఉన్నాను. ఇలాంటి కొడుకు అన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటది. ఎక్కడున్నా సరే ఇలాంటి ఒక దుర్మార్గుణ్ణి, ఒక పనికిరాని వెధవని కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏనాడన్నా కూడు పెట్టావు ఆయనకి? నువ్వుంటే ఎక్కడ దిండేసి అర్ధరాత్రి లేపేస్తామని చెప్పి ఆయన మీ ఇంట్లో కూడా ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నారే. ఆ విషయం ఆంధ్రప్రదేశ్లందరికీ తెలిసే. తండ్రి బతికొండగానే వెళ్ళి అప్లికేషన్ పెట్టింది వాస్తవం కాదా? ఏంటో
అంటే ఏదో చెప్పేస్తే జరిగిపోద్దని చెప్పి మాట్లాడుతా ఉన్నావా? బందరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? మేము అక్కడ ధర్మంగా మాట్లాడాం, ధర్మంగా చేయమన్నాం. ఎవరి స్థలాలు ఎవరు కొడితే ఎవరు ఊరుకుంటారు? రైట్, ఏమంటారు మీరు కొల్లు రవీంద్ర గారు మాట్లాడిన మాటలు? ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నమస్తే సార్, ప్రత్యేకంగా మీకు కూడా నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు రైట్, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ. ఒకసారి సార్ చూడండి, లక్ష్మీకాంత్ గారు ఆవిడేదో మీ గురించి చెప్పబోతున్నారు, ఏమంటారు? డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. ఏముంటదండి, నా గురించి ఏమంటారు? మీరు ఏదో మాట్లాడిపోయారు అసలు మా డైరెక్ట్. నాయకుడు గొప్ప, మా నాయకుడి మీద ఆది నుంచి మొత్తం మీద దుమ్మెత్తి పోస్తున్నారు జనసేన వాళ్ళు అన్నట్టుగానే చెప్పుకుంటూ వస్తున్నారేమో. ఏమండి, వినపడుతుందా వాయిస్? నాకు నా వాయిస్ వినపడుతుందా మీకు? లక్ష్మి గారు, సార్, మీ వాయిస్ వినపడుతుంది సార్. ఎస్ మాట్లాడండి. వినపడుతుందండి? ఎస్ మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. సార్, ఇప్పుడు ఈ డిబేట్ లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి బందర్లో? అసలు నాని గారి కుమారుడు అక్కడికి వెళ్ళి ఏ పరిస్థితిలో అక్కడ ఆ గొడవ చేయవలసి వచ్చింది? ఆయన గొడవ చేశాడా, లేకపోతే పోలీసు వారే దాన్ని రేజ్ చేశారా అనేది గమనించాలి సార్ అక్కడ. ఇప్పుడు అది గమనించకుండా మరి కొల్లి రవీంద్ర గారు పేర్నేని నాని గారిని మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, ప్రజల పక్షాన్ని పోరాడుతున్నటువంటి పేర్నేని నాని గారు అవనివ్వండి, వాళ్ళ కుమారుని అవనివ్వండి, లేకపోతే వారి కార్యకర్తలు అవనివ్వండి, వారి యొక్క అనుచరులు అవనివ్వండి, వారు చేస్తున్నటువంటి ఆ ప్రజాపక్షాన్ని పోరాడుతున్నటువంటి ఆ పోరాటానికి సమాధానం ఇవ్వకుండా కొల్లి రవీంద్ర గారు పేర్నేని నాని గారు తండ్రి గారి గురించి మాట్లాడడం అనేది అది సమంజసమా? నేను అడుగుతున్నా సూటిగా. లక్ష్మీకాంత్ గారు మాట్లాడారు ఫస్టే, పేర్ని కృష్ణమూర్తి కొడుకునే కాదు అని చెప్పి ఆయన ముందు చేశారు. ఏ సార్, అంటే అక్కడ పోలీసు వారు చట్టబద్ధంగా వ్యవహరించాలి సార్. పోలీసు వారిని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఇప్పుడు ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా ప్రజానాయకులు అక్కడ పోరాడతారు సార్. దానిని పోలీసు వారు చట్టబద్ధంగా తీసుకొని పోలీసు వారు చక్కగా చాకచక్యంగా ఆ సమస్య నుంచి మేము మాట్లాడతాము, లేకపోతే మేము దీన్ని ఏదో ఏ చేయాలో అది చేస్తామని చెప్పడంలో అక్కడ ప్రజలు సంతోషంగా శాంతంగా ఉంటారు తప్ప, పోలీసు వారి మీదకి వచ్చి అడ్డుకోవడం, చేతులు వేయడం అనేది చూస్తే ప్రజల పక్షాన ఉన్న నాయకుడు ఏం చేస్తాడు సార్? పౌరుషం వస్తుంది కదా ప్రజల పక్షాన్ని పోరాడేటప్పుడు. ఇది వ్యక్తిగతంగా తీసుకుని కొల్లి రవీంద్ర గారు మీ నాన్నకి అన్నం పెట్టావా, లేకపోతే నిన్ను పై లోపల నుంచి చూసి చీ ఎదవా అంటాడు అనేటువంటి, అంటే ఇలాంటి భాష అది తప్పు కదా సార్. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు అవనివ్వండి, లేకపోతే పెద్దలకు అవనివ్వండి, ఇది బూతులు కదా సార్. అంటే కూటమి నాయకులు మాట్లాడుతానేమో అవి సుప్రభాతాలను, మా జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాట్లాడుతానేమో బూతుల్లాగా ఉంటుందా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? అసలు ఇది చాలా అన్యాయం కదా. ఇప్పుడు రాష్ట్రంలో నలుమూలల్లో కూడా ఎంతంత దారుణమైనటువంటి అగత్యాలు జరుగుతున్నాయో కూటమి ప్రభుత్వం వారు గమనిస్తూ ఉన్నారు. దానికి ఎక్కడా కూడా ఎలాంటి జవాబు ఇవ్వకుండా నిన్న మొన్న వైజాగ్లో ఓ మహిళపై జనసేన నాయకుడు కర్రతో దాడి, ఇంకో చోట మా పిఠాపురంలో, మా పక్క నియోజకవర్గం పిఠాపురంలో అక్కడ కూడా మహిళపై సెటిల్మెంట్లో మహిళపై జనసేన నాయకుడు దాడి. అంటే ఇలాంటివన్నీ వీళ్ళకి ఎలా కనబడుతున్నాయి సార్? అసలు కూటమి ప్రభుత్వంలో నాయకులు నేను లక్ష్మీకాంత్ గారినే టార్గెట్ చేసి చెప్పట్లేదు. ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను అడుగుతున్నా. పేర్నేని నాని గారు అక్కడ మాజీ మంత్రివర్యులు, ప్రజల పక్షాన నాయకుడు, ప్రజల సంరక్షణలో ఆయన తీసుకున్నటువంటి చొరవ అవనివ్వండి, శ్రద్ధ అవనివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు పార్టీ తరపునే లైన్ ఇస్తారు. జగనన్నకి ఆయన అండ, ఆయనగా ఉన్నటప్పుడు మరి ప్రజల పక్షాన జరుగుతున్నటువంటి ఇలాంటి అగత్యాలు, దారుణాలను చూస్తూ ఊరుకుంటే మంచి నాయకుడిగా మీకు కనబడతాడా? అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ మీరే
గవర్నమెంట్లోకి వస్తాము, మళ్ళీ మేము కూటమి ప్రభుత్వం కట్టేస్తామని మీరు అనుకుంటున్నారా? ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? అంటే ఇలాంటి సమస్యల మీద మాట్లాడితే మా నాయకుడిని మమ్మల్ని మీరు తప్పుపడతారా? మేము అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు మేము ఊరుకోవాల్సిన పని లేదండి. అక్కడ నానిగారు పేరునేని నానిగారు ఎందుకు ఊరుకుంటారు? ఆయన సొంత నియోజకవర్గం, తర్వాత ఆయన రాష్ట్రానికి మంత్రిగా చేశారు. అలాంటిటప్పుడు సొంత నియోజకవర్గంలోనే ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడుతున్నాడా? ఎందుకని మీరు ఎలాగా విభజించి పాలిస్తారు? కుటుంబంలో ఉన్న మనుషులు విభజించి పాలిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది చాలా తప్పు. ఇది అసలు ఇంకా మా జగనన్న ఓకేనండి, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, లావణ్య గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వైసీపీ మహిళా నేత గారు మాట్లాడినట్టు ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న అసలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారండి? అది ఎవరు కట్టడం? అది అక్రమంగా మచిలీపట్నంలోని 6వ డివిజన్ లో అక్రమంగా కట్టారు. దాన్ని నోటీసులు కూడా అక్టోబర్ 6వ తారీఖున ఇవ్వడం జరిగింది. అది మర్చిపోయారు. అక్టోబర్ 6వ తారీఖున దాని మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. అది అక్రమం అని చెప్పారు. అయినా సరే దాని మీద వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోకుండా, దాన్ని ఎటువంటి కంక్లూడ్ చేయకుండా ఆయన ఆ కట్టడం కాంక్రీట్ వేస్తారు. సో దాన్ని ఇప్పుడు పోలీసులు చట్టబద్ధంగా దాన్ని మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు దాన్ని కూల్చివేయడం జరిగింది. అది అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలుగా అవుద్ది. అది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తిలో అక్రమంగా కట్టడం వలన అక్కడ దాన్ని కూల్చివేయడం జరిగింది. అది అతనికి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రభుత్వ ఆస్తిని ఆ విధంగా దుర్వినియోగం చేస్తూ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ విధంగా చెప్పడం జరిగింది. కానీ అతను ఏం చెప్పారండి? అక్కడ ప్రజల కోసం పోరాడుతున్నారా పేర్ని నాని గారు? వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది. అతనే కదండి ఇండైరెక్ట్ గా చెప్పారు. రేపు పొద్దున్న వైసీపీ కాదు, తెలంగాణలో కేసీఆర్ గారు కాలు పట్టుకొని అయినా సరే నేను ఇక్కడ వీళ్ళ వంతు చూస్తాను అంటే ఇక్కడ వీళ్ళ నాయకుడు అధికారంలోకి రావడానికి ఇతనే ఇండైరెక్ట్ కన్ఫర్మ్ చేసేసాడు. ఈ వీళ్ళ మీద ఆ మావిగాని దెబ్బతో వీళ్ళందరూ ఎలాగో మరి పూర్తిగా ప్రజలు చీకొట్టారని అర్థమైంది. అక్కడే తెలుస్తుంది ఇంక వాళ్ళ ప్రభుత్వం ఎలాగో రాదు. కేసీఆర్ గారిని మధ్యలోకి తీసుకొచ్చారు. మేడం గారు మీకు అలా అర్థమైందా? నెక్స్ట్ జగనన్న సీఎం అవుతున్నాడు, ముఖ్యమంత్రి అవుతున్నాడు కంపల్సరీగా తెలుస్తుంది కదా. అర్థం అవడానికి ఏముంది? అక్కడ మేము 2029లో మేము అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తాము, మా జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడని కరాఖండికి ఎందుకు చెప్పలేకపోయారు పేరు నాని గారు? కేసీఆర్ ఎక్కడికి వచ్చారు? రేవంత్ రెడ్డి గారి మీద, ఇక్కడ ఉన్నది కాక రేవంత్ రెడ్డి గారి మీద ఎసరు పెట్టి అక్కడ కేసీఆర్ గారు గెలుస్తారని అతను అనుకుంటున్నారా? కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకోనైనా వీళ్ళేమో ఏం చేయగలరండి? మున్సిపల్ కమిషనర్ గారిని వేరే రాష్ట్రానికి వాళ్ళు వెళ్ళలేరు. ఎప్పుడు కూడా ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ అవుతారు అంతే. వాళ్ళని ఏం చేయగలరు? వాళ్ళు చట్టపరంగా ఏదైతే అక్రమంగా కట్టడం చేశారో దాన్ని మాత్రం కూల్చివేయడం జరిగింది. ఇది ప్రజల సమస్య కాదు, ఇది ప్రభుత్వ సమస్య. ప్రభుత్వ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని లావణ్య గారు, పేర్ని నాని గారి వ్యాఖ్యల్ని, ఆయన మాట్లాడుతున్న మాటల్ని మీరే రకంగా చూస్తారు? మీ కూటమి ప్రభుత్వం చివరిగా చెప్పండి ప్లీజ్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పేర్ని నాని గారి మాటలు అనేవి ఎవరూ నమ్మదగినగా లేదండి. అతను ఏం మాట్లాడుతున్నారో అతను ఆలోచన లేకుండా ఏది నోటుకొస్తే వాగుతున్నారు. అతను అక్రమంగా చేసిన పనిని ప్రభుత్వ పరంగా చట్టపరంగా అడ్డుకోవడం జరిగింది. అది 100% నిజం. అతని వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా వినే స్థితిలో లేరు. దాన్ని ఖండిస్తున్నాం. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ గారు లక్ష్మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. సింపుల్గా ఒక లెక్క చేసి చెప్తున్నానమ్మా మీకు అర్థం అవడానికి. 2019, 2020 అంటే ఇది నేషనల్గా, ఇప్పుడు ఇది నేషనల్గా తీసుకునే లెక్క ప్రకారంగా దీన్ని ఎట్లా చూడాలంటే 2019, 2020లో 1100 రేప్ కేసులమ్మా మీ హయాంలో. 2021, 22లో 1188 అమ్మా. 2022, 23లో మళ్ళీ ఇక్కడ 621 అయినాయి అమ్మా. ఇంకా ఇక్కడ ఓన్లీ రేప్ కేసులే. మళ్ళీ తర్వాత మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, వాలంటీర్లకు సంబంధించి కొంచెం తెర మీద రానటువంటి కేసులు, ఇట్లాంటివన్నీ చెప్పుకోవాలని చాలా ఉన్నాయి.
కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత అడపాదడపా జరుగుతున్నా కానీ వాటి కోసము మేము ఇప్పుడు ఒక స్పీడ్ కోర్టులు అనేది పెట్టడం అయితే జరుగుతుంది. దాని విషయం మీద ఇప్పటికీ కూడా చర్చలు చంద్రబాబు నాయుడు గారు జరుపుతున్నారు. ఈ విషయంలో కూడా మేము ఎక్కడా కూడా తగ్గేది లేదు. మీరు ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. మహిళల మీద దాడులు అనే దానికన్నా ఇవాళ రోజున మీ పార్టీలో ఉన్నటువంటి రోజా లేదంటే 1-2 రేపులు జరిగితే ఏముంది పట్టించుకుంటారా? లేదంటే నన్ను రేప్ చేయమని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకురాలు అయినటువంటి మీ పార్టీ నాయకురాలు రోజా మాట్లాడిన మాటల్ని మీరు తీసుకొని మీరు విభేదించాలి. అంతేగాని రాష్ట్రంలో ప్రజల గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మన ఇల్లే చక్కబిద్దుకోవట్లేదు. ఇవాళ రోజున రాష్ట్ర ప్రజలు కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి న్యాయం చేయలేరు, కానీ ఇప్పుడు మాకు అన్నయ్య వచ్చాడు లేదంటే మా మేనమామ వచ్చాడు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు, మాకు ఎటువంటి న్యాయం చేశాడు అని అన్నాడు. కడుపు మీద కొట్టాడు. సంక్షేమాలు అన్నారు, పథకాలు అన్నారు, రాష్ట్ర ఖజానాని లూటీ చేశారు. ఇట్లాంటివి మాట్లాడితేనమ్మో చాలా పెద్దగా మాట్లాడుకోవాలి. సో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటామంటే మీరు చేసిన తప్పిదాలను కూడా ఇవాళ రోజున మేము సరి చేసుకుంటూ కూడా మీరు చేసిన అప్పులను కూడా మేము సరి చేసుకుంటూ కూడా వాటిలన్నిటి పూర్తి బాధ్యత మేము వహించి ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఇవాళ మేము పనిచేసుకుంటూ వెళ్తాం. లక్ష్మీకాంత్ గారు ఒకటి నమ్ముతారా మీరు? గతంలో వైసీపీ పార్టీ తప్పులు చేయబట్టే, దాడులు చేయబట్టే అక్కడ ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారని మీరు నమ్ముతారా? 11 కూర్చోబెట్టారని మీరు నమ్ముతారా? నేను ఖచ్చితంగా సార్. అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఏదైతే ఉన్నారో ఒక దళితుడు ఎవరైతే డప్పు కొట్టారో ఆయన గోప ఒకరు కొట్టారు. ఎందుకు కారణం? ఆ తర్వాత ఏదో నాకు కాలు తొక్కాడని ఆయన ఏదో మాట్లాడాడు. కానీ నలుగురులో నడి రోడ్డు మీద అంతా ఒకేసారి కోపోద్రిక్తులు అవుతా కారణం ఏంటి? అలా దాడి చేయడానికి కారణం ఏంటంటారు? మీకు ఒక వీడియో నేను ప్లే చేస్తాను. మీరు ఎవరైతే అయ్యనపాత్రుడు గారు కొట్టారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు చూసారా, అతనే స్వయంగా ఆయన చెప్పాడు, నా కాలు తొక్కారు, దీని రాజకీయ ఆయన చెప్పాడు. డప్పు కొట్టడం అయితే డప్పు కొట్టే అతనే. ఆయన ఏంటంటే డ్రింక్ చేసి ఉన్నాడు. డ్రింక్ చేసి ఉన్నప్పుడు అయ్యనపాత్రుడు గారు ఇటు పక్కన మాట్లాడుతూ ఉండంటే ఈయన కాలు తొక్కడం అయితే జరిగింది. ఇంకోటి ఆయన దళితుడు అని చెప్పేసి అని అంటున్నాడు. ఈయన ఆ వీడియోలు మీరు ఇప్పటికీ ప్లే చేసుకుని చూడండి, ఆయన దళితుడు కాదు, బీసీ సంబంధించిన ఎవరైనా కావచ్చు. డైరెక్ట్ గా చేసుకోవడం ఏంటి సార్? ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే అక్కడ మీరు, నేను అందుకనే అన్నా, మీరు వీడియో ఇప్పుడు పంపిస్తాను, ఒక 2 నిమిషాలు టైం చూసుకొని పీసీఆర్ తో మీరు ప్లే చేపిస్తారా లేదంటే నన్ను ఇట్లా చూపించేయమంటారా? చూపించండి, పర్లేదు. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే తప్పొప్పులు అనేది ఇదిగోండి. కొంచెం జూమ్ ఏమైనా చేయమంటే చేయమని చెప్పండి. పర్లేదు, మీరు చెప్పండి. పర్లేదు, మీరు చెప్పండి. ఇది ఇష్టారీతిగా దళితుడి మీద చేసుకుని అయ్యన్ పోతాడు. అక్కడ మనిషి ఎవరు, దేనికోసం, ఏం జరిగింది ఇదంతా మనకు తెలియదు. ఒక రాజకీయ రంగు పులిమేయాలి అంతే. మాట్లాడితే దళితుల మీదే, లేదంటే తెర మీదకి దళితులనే తేవాలి. దళితుల్ని కాదు, పోనీ హర్షవాణి మీద మీ తాతంశెట్టి నాగేంద్ర గారు దెబ్బేయటాన్ని ఎలా చూస్తారు? ఆయన కొట్టడం వీడియో చూసారు, అది మార్ఫింగేనా? ఏదండి, ఏది తాతంశెట్టి నాగేంద్ర గారు కారణాలు ఏమైనా? అమరావతి చట్టసభల్లో ఇవాళ రోజున ఏకగ్రీవంగా అన్ని పార్టీలు వచ్చి ఏకతాటి మీద వచ్చి ఇవాళ వాళ్ళు మద్దతు తెలిపారు అమరావతి రాజధాని కోసం. ఆ సంబరాల్లో భాగంగా ఇవాళ రైల్వే కోడూరులో ఆ రోజు జరిగిన పరిణామం ఏంటంటే, రైల్వే కోడూరులో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఒక పండగ వాతావరణం చేసుకునే ఉద్దేశంగా వెళ్తూ ఉండంటే, ఈ అమ్మాయి, నేను ఆల్రెడీ కూడా ఒక 5 రోజుల క్రితం బీఆర్కే న్యూస్లో కూడా మాట చెప్పాను సార్. ఒక 3 సభ్య కమిటీ అనేది ఒక పార్టీలో మేము వేసాము. అరవ శ్రీధర్ గారు వేసినా కానీ, ఆ అమ్మాయి తప్పు చేసినా కానీ, ఎవరికైనా కానీ పార్టీలో ఎమ్మెల్యే కాబట్టి మేము తీసుకునే చర్యలు తీసుకుంటాము. కానీ ఆ అమ్మాయి అప్పటి వరకు ఆగకుండా కోర్టు మెట్లెక్కడం అయితే జరిగింది వీళ్ళిద్దరూ. ఇప్పుడు ఒక పార్టీ నుంచి 3 సభ్య కమిటీ అనేది తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఏనండి సార్? కాదు, మీరు చెప్పింది కరెక్ట్. ఆవిడ తప్పు చేసింది అనుకుందాం. ఇప్పుడు ఆవిడ కరెక్ట్గా చేయలేదు, ఆవిడ ఏ తప్పు చేసింది అనుకుందాం. కానీ ఒక మహిళ మీద అంత పెద్ద సీనియర్ నేత దాడి చేయడం కరెక్ట్ అంటారు? ఇలాంటి దాడిలే వైసీపీ గతంలో చేసింది, చాలా ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు కూడా మేము ఖండించాం. దీన్ని ఏమంటారు మీరు? అలా చేయకుండా ఉండాల్సిన ఖండిస్తారా, ఖండించరా మీరు? సార్ నేను ఒక మాట అదే సార్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే నన్ను మొత్తం టోటల్గా చెప్పినవారు మనం ఏంటంటే ఇవాళ రోజున ఒక షార్ట్ వీడియోలకి మనం అలవాటు పడిపోయాం.
ఇన్స్టాలో ఒక చిన్న చిన్న రీల్స్ చూసి మనం ఆనందం పొందే పరిస్థితి అయిపోయింది. మనం పూర్తి అవగాహన మనకు ఉండదు. ఆ రోజు రోడ్డు మీద అంతమంది జనం వచ్చేసరికి ఆ జనంలో పాటు ఈ అమ్మాయి వచ్చి అక్కడికి వచ్చి వీడియోలు ప్లే చేస్తుంది. ఇవాళ కోర్టు దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాల్సిన విషయాలు ఇవాళ రోజున ఆ అమ్మాయి చేస్తున్న చేష్టలు చూసుకొని వాళ్ళ రోజున ఇక్కడ కట్ట పద్ధతి కాదు వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ జనాలు గుమ్ముకూడుతూ ఉండంటే వాళ్ళని పక్క తప్పించే ప్రయత్నంలో ఆ అమ్మాయి మీద పడింది సార్. సో వాంటెడ్లీ కొట్టలేదంటారు. నేను అదే అంటున్నా, పొరపాటున ఆ అమ్మాయి వైపుకి వెళ్ళింది. అక్కడ ఉన్న చాలా మంది జనం క్రౌడ్ ఎక్కువైపోయింది. కాదు, ఏడుసారి కప్పు పుచ్చుకోవడాలు, ఏడుసారి పబ్లిక్ లోనే 10 సార్లు మీరు ఆలోచించుకోండి. ఇవాళ రోజున నేను హర్షవాణి విషయం మాట్లాడుతున్నారు సార్. నేను ఒక మాటలు మాట్లాడుతున్నా సార్. ఇది లైవ్ కదా. మీ వైసీపీ నాయకులకి ఒక సవాల్ ఇస్తున్నా. హర్షవాణి విషయంలో తెలుగు రాజ్యం ఆఫీసులో అమ్మాయి ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుంది? మీకు సంబంధించిన యూట్యూబ్ ఛానలే కదా. ప్రజా చైతన్యం సంబంధించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇవాళ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ రాయలసీమకు సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకులు ఇవాళ రోజున అమ్మాయితో ఫోన్లో ఎందుకు సంప్రదింపులు చేస్తున్నారు? ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే నేను ఆ అమ్మాయిని నేను తప్పు పట్టను. ఎందుకంటే ఆడపిల్ల జీవితం నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. నాకు సంస్కారానికి చాలా తక్కువ అయిన పని. ఆ అమ్మాయి ఇవాళ రోజున హనీ ట్రాప్ చేసిందనే విషయం ప్రతి ఒక్కటి తేటతెల్లం అయిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ తప్పు చేసినా కానీ వాళ్ళ వ్యక్తిగతం. ఇవాళ రోజున ప్రతి ఒక్కటి కూడా వీడియోల రూపంలో ప్రతి ఒక్కటి వారానికి ఏదో ఒక ఎపిసోడ్గా రిలీజ్ చేస్తుందంటే ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందా కాదా? ఆ అమ్మాయి బాధితురాలైతే ఆ విధంగా ప్రవర్తిస్తుందా? చేసిందంటారా వైసీపీ పార్టీ చేసిందా? మీ ఆరోపణ ఏంటి? మీ ఆరోపణ ఖచ్చితంగా దీంట్లో వాళ్ళది చెయ్యి ఉంది సార్. వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉండబట్టి వాళ్ళ రోజున అమ్మాయి రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. టాపిక్ ఇస్తానండి, మీకు ఇస్తాను. చెప్పండి లక్ష్మి గారు. సారు లక్ష్మీకాంత్ గారు చాలా ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి లెక్కలు తెచ్చి మరి చూపించారు సార్. రేప్ కేసులు, మర్డర్ కేసులు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి హత్య కేసులు అన్నీ కరెక్టే సార్. అన్ని కేసులు జరిగిపోయాయి మాకు. అందుకే మమ్మల్ని ప్రజలు వెనక్కి పంపించారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు ఇలాంటి హత్యలు, మానభంగాలు, ప్రాణహానిలు జరగకుండా ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఇంకా స్పీడ్ చట్టాలని, స్పీడ్ కోర్టులని మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాము, ఇంకా ప్రణాళికలో ఉన్నాము, అజెండాలో ఉన్నామని చెప్తున్నారు సార్. మీరు ఇంకాను అంటే మీ ప్రణాళిక, అజెండా మీరు ఎప్పుడు పెడతారు? స్పీడ్ కోర్టులు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెడతారా ఏంటి సార్? 5 సంవత్సరాల్లో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని బాణభంగాలు జరుగుతున్నాయి? పబ్లిక్ గానే నడి రోడ్డు మీద లేడీస్ని జుట్టు పట్టుకొని కర్రలు ఇచ్చి కొడుతుంటుంటే ఏంటి సార్ సమాజం? అసలు ఎక్కడున్నాం మనం? ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో లేడీస్ని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు పబ్లిక్గా కొడుతుంటుంటే మేము అసలు ఎలా చెప్తారు సార్ మీరు సమాధానం? ఎందుకు సార్ ఇంకా ఈ కప్పుపుచ్చుకోవడాలు, చేసిన తప్పుల్ని ఇంకా మీరు సరిదిద్దుకోకుండా? కంక్లూడ్ చేయండి. చివరిగా ఏం చెప్తారు? సమయం అయిపోయింది, కంక్లూడ్ చేయండి ప్లీజ్. కాదు సార్, అసలు ఇది ఏమైనా మీకు న్యాయంగా ఉందా చెప్పండి. అసలు ఇంకా స్పీడ్ కోర్టులు పెట్టడానికి ఇంకా ప్రణాళికలో ఉన్నారా? ఎప్పుడు పెడతారు అసలు? సార్ మన నాయకుడు, మన జనసేన నాయకుడు, మన పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు సార్. నేను ఆ మాటకు చాలా ఇంప్రెస్ అయ్యానప్పుడు. అక్కడ ఆ దావీదు గొలియాదు గురించి చెప్పారు ఒక సభలో 33,000 మంది ఆంధ్ర రాష్ట్ర అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి, నేను సెంట్రల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నాను అని చెప్తే అసలు మా మంచి నాయకుడు వచ్చాడు రాబోయే కాలంలో అసలు ఎక్కడ కూడా ఆడబిడ్డలకి అన్యాయం జరగకుండా చాలా సెక్యూరిటీగా ఉంటుందని నమ్మారు సార్ ప్రజలు. మాతో పాటు మేము నమ్మాము, ప్రజలు నమ్మారు. అలాంటప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది, మీకు పట్టాం కట్టారు ఈ ప్రజలు, మిమ్మల్ని పదాధికారులుగా చేసినప్పుడు మీరు ఇప్పటికి 2 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా అరికెట్టారా? మీరు ఎక్కడికే దళితుల మీద దాడులు, అమ్మాయిల మీద రేపులు, మర్డర్లు ఏంటి సార్? మొన్న అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో జరిగినటువంటి అది ఏంటది, కాలు తొక్కితే చెయ్యి తగిలిందా, కొట్టారా? ఏంటి సార్ అసలు ఈ మాటలు? మాకు లక్ష్మి గారు ఆ తర్వాత ఎవరైతే దెబ్బతిన్నాడో అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా అంటున్నారు. అతను కూడా మాట్లాడి అది ఏం కాదు, దీన్ని రాజకీయం చేయమాకండి. ఇప్పుడు అతను చాలా అంటే దళితులు అనేసరికి, లేకపోతే ఇంకా బీసీ నాయకులు అనేసరికి ఎవరైనా సరే పేదరికంలో ఉన్నప్పుడు కొట్టినప్పుడు ఏం చేస్తాడు? భయపెడితే. మళ్ళీ వీడియో చేయకపోతే ఏం చేస్తాడండి? భయపెట్టేస్తుంటుంటే
అంతమంది జనాల్లోనే కొట్టినప్పుడు మళ్ళీ అతనికి ఏమన్నా వార్నింగ్లు ఇచ్చినప్పుడు భయపడికి మరి మారకపోతే ఏం చెప్తాడు? జనాలు అందరూ చూశారు, అది ఓ సంచలనం అయిపోయింది. ఇంకా మీరు అలా భయపెట్టొచ్చు అంటారా? ఒక ప్రభుత్వం అలా భయపెట్టే అవకాశం ఉంటుందా? గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడన్నా భయపెట్టారట ఎవరినన్నా? ఇదిగోండి భయపెట్టలేదు సార్, మేము అలా భయపెట్టలేదు. ఇదిగోండి జగనన్న అసలు ఇప్పుడు కూడా సార్ మా జగనన్న మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఇదిగో మీరు ప్రతి చోట అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎస్ లక్ష్మి గారు ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది, అన్యత భావించొద్దు. మళ్ళీ మీరు కంక్లూడ్ చేయమని చెప్పాను. పేర్ని నాని గారి ఇష్యూ మీద మీరు కంక్లూడ్ చేస్తారా? ఇది మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామని దీని గురించి కంక్లూడ్ చేయండి. పేర్ని నాని గారి విషయం గురించి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఓకే లక్ష్మి గారు మీ అభిప్రాయం అర్థమైంది. జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి. పేర్ని నాని గారి ఇష్యూ మీద కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 220 మంది దళితుల మీద హత్యలు జరిగింది సార్. దాంట్లో 56,981 మంది దళితుల మీద దాడులు జరిగింది సార్. 637,000 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగింది సార్. ఈ మాట నేను ఎందుకు అన్నానంటే ఇవాళ రోజున ముసల కన్నీరు కారుస్తూ ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీలో సస్యశ్యామలో మేము చేసామని చెప్పేసి మేము చెప్పుకున్నాం కదా. ఇవాళ ఈ వీడియో తెలుసా అమ్మా? కావాలంటే మీకు వాట్సాప్లో నేను PCR ద్వారా నేను పంపించమంటాను. చనిపోయిన సుధాకర్ ఏది మాస్క్ అడిగిన పాపానికి చనిపోయిన సుధాకర్తో మీ వైసీపీ నాయకులు సంతకాలు పెట్టించుకున్న, ఆయన చావుకు ముందు సంతకాలు పెట్టించిన వీడియో ఇది. ఇప్పటి వరకు ఎవరో ప్లే చేయాల, నా దగ్గర ఉన్న వీడియో. మీరు ఇవాళ రోజున మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే వికృత చేష్ట ఎట్లాగున్నాయంటే ఒక ఆడపిల్లగా మీ దగ్గర నేను మాట్లాడను. కానీ ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. దళితులను అడ్డం పెట్టుకొని మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ప్రజలన్నీ చూస్తున్నారు కాబట్టి మీకు 11కి ఇచ్చేశారు. ప్రజలన్నీ చూస్తున్నారు కాబట్టి మాకు 164 ఇచ్చారు. ప్రజలన్నీ చూస్తున్నారు కాబట్టి మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజలన్నీ చూస్తున్నారు కాబట్టి మేము ఇవాళ రోజున ప్రగతి పథంలో ముందున్నాం. ప్రజలన్నీ చూస్తున్నారు కాబట్టి మేము ఇవాళ రాజధాని నిర్మాణం చేస్తున్నాం. ఏమైపోయింది? మీ జగనన్న ముఖ్యమంత్రి అవుతాడనే మాట కళ. మీ నాయకుడు చెప్పినట్టుగా ఇంకో 3 సంవత్సరాలు నిద్రపోండి, అట్లాగే పగటికల్లా 1 గంట ఉండండి. అంతేగాని మీరు ఇవాళ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీ ప్రభుత్వంలో జరిగిన తప్పు ఒప్పులు మొత్తం మాట్లాడమంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడతా. దానికి నేను రెడీ. లక్ష్మీకాంత్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి లక్ష్మీ శివకుమారి గారు, ధన్యవాదాలండి పువ్వుల లావణ్య గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి మనకి తెలుసు. ఇక పేర్ని నాని ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఆయన తెగ పేచీలు పెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వం ఎద్దేవా చేస్తుంది. కొల్లు రవీంద్ర గారు అయితే కనీసం తండ్రికి కూడా నువ్వు అన్నం పెట్టలేని నీచుడంటూ ఆయన చేసిన కమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కానీ పేర్ని నాని నేను నా తండ్రికి పుట్టలేదు, నేను కృష్ణమూర్తి కొడుకునే కాదని మాట్లాడిన మాటలు కూడా చాలామంది వైసీపీ నేతలు అట్లా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, వాంటెడ్లీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి జనసేన నేతలు నాయకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పేర్ని నాని గారు బయటకు వచ్చే ముందు మరి మౌత్ సరి చేసుకోవాలి, మౌత్ వాష్ చేసుకోవాలని కూటమి నాయకులు మాట్లాడుతుంటే పేర్ని నాని గారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే 3 ఏళ్లలో తర్వాత మా జగనన్న వచ్చాక మేమేంటో చేసి చూపిస్తామని ఆయన కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? దీని మీద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తున్నాండి. నమస్తే.